మీరా, నువ్వు కనిపెట్టింది ఒక భాస్కర్ని, ఒక దొరని. ఇలాంటి భాస్కర్లు, దొరలు వందలు వేల సంఖ్యలో ఉన్నారు. 10 ఏళ్ల పాటు కష్టపడి ఏర్పరచుకున్న సామ్రాజ్యం ఇది. మేధావులకు మాత్రమే ఇది అర్థమవుతుంది. దీన్ని నాశనం చేయాలంటే నీకు ఈ జన్మ సరిపోదు. నీ వల్ల అయితే పునర్జన్మెత్తిరా, చూసుకుందాం. తొందరపడకు, నేను చెప్పేది విను ప్లీజ్. నీలాంటి నీచుడితో కాపురం చేశానని తలుచుకుంటేనే నాకు కంపరంగా ఉంది. ఉమా, నేను చెప్పేది కాస్త మాయా, రే మాయా, తాతయ్య, మాయా, 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 రే మాయా, ఏంట్రా ఈడ కూర్చున్నావు? అప్పుడు వాళ్ళు ఎవరైనా వచ్చినారా? మరి ఇంకేంద్రా, ఎందుకు ఎడకొచ్చి కూర్చున్నావు? నేను ఒక పెద్ద తప్పు చేశానురా, నిన్ను క్షమించరా. ఏం తప్పు చేసావురా?
నగలేడున్నాయి? తలుచుకుంటే నా మీద నాకే అసహ్యం వేస్తుందిరా. నేను ఇలాంటి పని చేశానంటే నమ్మలేకపోతున్నాను. డబ్బు పిచ్చి పట్టిన ఈ మనిషిని మధ్య బతకడం నాకు చేత కావట్లేదురా. చావు తప్ప మరో మార్గం కనిపించలేదు. చచ్చిపోదామని వెళ్ళాను, కానీ ఇలా జరిగింది. నువ్వెందుకు రా సావాలి? ఇక మీదట నువ్వు బతకాలి. నువ్వు చేసింది తప్పు కాదు మాయా, ఇదే కరెక్ట్. నువ్వు మొట్టమొదటిసారి ఇప్పుడే మంచి పని చేసినావు. సచ్చినోళ్ళకి ఎందుకురా డబ్బు నగలు కూడా తీసుకెళ్తారా ఏంది? నువ్వు వదిలేసి వస్తే ఇంకోటి దొంగిలించేవాడు. నువ్వు తప్పు చేశాననుకోకూడదురా. మా నాన్న కష్టపడి పెంచింది దొంగలవ్వడానికా? ఆయన ఆత్మ నన్ను క్షమిస్తుందంట్రా. మాయా, సావు అంచుల దాకా వెళ్ళినోడికి దొరికిన చివరి అవకాశం ఇది. నేను ఈ మంచి కోరే చెప్తాండా, మంచోడ్లా బతికేద్దామని ఎప్పుడు అనుకోమాక. మనల్ని ఎత్తుక్కుంటూ వచ్చిన సంపద వదులుకోమాక. నువ్వు అల్లారి గుద్ది చచ్చిపోయి ఉంటే ఈ పాటికి కాలి బూడిదయ్యేవాడివి. నిన్ను తెలుసుకుని ఏడ్చేవాడు ఒక్కడు కూడా లేడు. ఈ డబ్బు లేదనే కదరా నువ్వు సావాలనుకున్నావు. ఇప్పుడు అదే డబ్బు నీ చేతుల్లో ఉంది. ఈ డబ్బు నువ్వు అనుకున్నది చేత్తది, అనుకోని తీసేత్తది. ఇది ఎన్ని అద్భుతాలు చేత్తదో రేపు తెల్లారితో చూడు. అసలు ఇచ్చేస్తావా? వడ్డీ ఎవర్రా ఇస్తారో? చచ్చిపోయిన మీ నాయన వచ్చి ఇస్తాడా? వడ్డీ వదులుకోవాలనా? దుడ్డేమన్నా సెట్ల కాస్తుందా లేక రోడ్డు మీద దొరుకుద్దా? సరే, వడ్డీతో సహా సెటిల్ చేద్దాం, కానీ ఒక కండిషను. ఏం కండిషన్ అబ్బే? ఆ రోజు మా నాన్న మీ అందరి కాళ్ళ మీద పడి క్షమాపణ అడిగారు కదా, దానికేం చేయబోతున్నారు? దానికంటే ఇప్పుడు మీ నాన్న డబ్బు కోసం వచ్చాడు, కాళ్ళ మీద పడ్డాడు. ఇప్పుడు మాయ కాళ్ళ మీద పడి వాడిచ్చిన డబ్బు తీసుకెళ్ళండి. కాళ్ళ మీద పడితే చాలనా ఇంకేదైనా చేయాలనా? ఏందయ్యా మీరు పెద్ద మనుషులతో ఇట్టగైనా మాట్లాడేది? నేను నిజంగానే చెప్తున్నాను, రెండింతలు ఇస్తాను. రెండింతలు వడ్డీ ఇస్తే సిగ్గు లేకుండా కాళ్ళ మీద పడిపోతావా? రెండింతలు వడ్డీ కాదు, రెండింతలు అస్సలు. రెండింతలు అసలా? సూపర్ రా మాయా. చివరిగా చెప్తుంటారు, మీ అందరికీ 10 నిమిషాలే టైము. ఎవడు మాయ కాళ్ళ మీద పడతాడో ఆడికి అసలు మాయా. మనం నెక్స్ట్ లెవెల్కి వెళ్ళాల్సిన టైం వచ్చేసింది. ఇప్పుడు మన పరిధిని పెంచుకోవాలి. ఇది రోడ్డు కాదు, బంగారు సొరంగం. మన ఇద్దరం దొంగతనాలు చేస్తే సరిపోదు, ఒక గ్యాంగ్ని రెడీ చేయాలి. మన కోసం ఒక గ్యాంగ్. ఎవరికి పని చేస్తున్నాం, ఎవరెవరు కలిసి పని చేస్తున్నారు, ఎందుకు పని చేస్తున్నాం, ఇలాంటి ప్రశ్నలకి సమాధానాలు ఆ గ్యాంగ్లో ఉన్న ఎవరికీ తెలియకూడదు. మన నెట్వర్క్లో 2 రకాల వ్యక్తులు ఉంటారు. నంబర్ 1, యాక్సిడెంట్కి కావాల్సిన ఇన్ఫర్మేషన్ ఇచ్చేవాళ్ళు, మనీ ఫర్ ఇన్ఫర్మేషన్. నంబర్ 2, ఆ ఇన్ఫర్మేషన్స్ని ప్రాసెస్ చేసి యాక్సిడెంట్స్ని ఎగ్జిక్యూట్ చేసేవాళ్ళు, మనీ ఫర్ వర్క్. ఈ 2 రకాల వ్యక్తులు మన కంట్రోల్లోనే ఉంటారు. మనం ఎవరో తెలియకుండానే కోటమంగ గ్యాంగ్ గత 10 ఏళ్లుగా మదురైని గడగడలాడిస్తున్న హైవే క్రిమినల్స్. దారి తెన్ను లేని ప్రవాహానికి మనమే దారి చూపించబోతున్నాం. ఇక వీళ్ళు మన కోసం మాత్రమే పనిచేస్తారు. ఇది జస్ట్ ప్రారంభం మాత్రమే. ఈ భూమి మీద ఎక్కడెక్కడ రోడ్స్ ఉన్నాయో అక్కడ మన సామ్రాజ్యం ఉండాలి. ప్రసాద్ నా పాత ఫ్రెండ్. మన నెట్వర్క్ ఆర్గనైజ్ చేయడానికి యూస్ఫుల్గా ఉంటాడు. వీడి నీకు ఇంకో బ్రెయిన్ అవుతాడు. ఇక నుంచి ఈ రోడ్ మీ కంట్రోల్లో ఉంటుంది. నేను తిరిగి వచ్చే వరకు దీన్ని చూసుకునే బాధ్యతని మీకు అప్పగిస్తున్నాను.
ప్లేస్ ఎలా కనిపెట్టావు? ప్రసాద్కి ఎవరితోనో అఫైర్ ఉందని నాకు చాలా రోజుల నుంచి డౌట్ ఉండేది కదా, అందుకని ఒకరోజు వాడిని ఫాలో అయ్యాను. అప్పుడే ఈ ప్లేస్ని కనిపెట్టాను. వన్ 100282. ఓకే. మీరా 57 86 86 32 32. ఎన్ని రోజులు ఈ టోటల్ నెట్వర్క్ని కంట్రోల్ చేసిన ఆ ప్రైవేట్ నంబర్ ఇంకెవరితో కాదు, ప్రసాద్. వీడిని ఊరికి వదిలిపెట్టకూడదు. చెల్లయ్య, ప్రసాద్ మధ్యలో ఉన్నది ఎవరు? తెలియట్లేదే. సుబ్రహ్మణ్యం కాల్. చెప్పండి సార్. మేడం, చెల్లాకి అమ్మా నాన్న లేరు. వాడికి ఓ తాత మాత్రం ఉండేవాడు. ఆయన కూడా కొన్నేళ్ల క్రితం చనిపోయారు. కానీ వాడికి ఒక క్లోజ్ ఫ్రెండ్ ఉన్నాడు. క్లోజ్ ఫ్రెండా? ఎవరు? వాడి పేరు మాయళగన్. మాయడగనా? అతని గురించి ఎంక్వైరీ చేశారా? వాడి గురించి ఎవరికి పెద్దగా ఏం తెలీదు. కానీ వాడు 10 ఏళ్ల క్రితం ఓ కాలేజీలో ప్రొఫెసర్గా పనిచేశాడు. ప్రొఫెసరా? కోల్పోవడానికి ఏం లేకపోతే శత్రువుకి భయం. తను భయపడడం లేదు, కానీ తను ఆలోచించడానికి కనిపెట్టడానికి ఇంకా చాలా ఉన్నాయి. ఆలోచించని, కనిపెట్టని. ఈ లోపం మన మిషన్ని పూర్తి చేద్దాం. మన అనుమానం నిజమే. గంగాధర్ బిజినెస్ మ్యాన్ కాదు, స్మగ్లింగ్ కన్సల్టెంట్. స్మగ్లింగ్ కన్సల్టెంటా? ఎస్, గోల్డ్ స్మగ్లింగ్. ఇంకో 2 డేస్లో కేరళ నుంచి ముంబైకి NH44 రూట్లో హ్యూజ్ అమౌంట్స్ ఆఫ్ గోల్డ్ని స్మగుల్ చేయబోతున్నారు. గంగాధరే ఈ స్కెచ్ మొత్తం వేశాడు. ఆ స్కెచ్ కోసమే గంగాధర్ని వీళ్ళు టార్గెట్ చేశారు. హ్యూజ్ అమౌంట్స్ అంటే ఎంత? 500 kgs.